ఎందుకని సుకుమార్ 1990 నుండి 2000 సంవత్సరం నాటి టైమ్ లైన్ స్టోరీలను మాత్రమే ఎంచుకుంటున్నాడు? ప్రజెంట్ స్టోరీలు ఆయనకు చేయడం రాదా అనే విషయాలపై చాలా మంది అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు ఏంటన్నది ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ సుకుమార్. ఆయన చేసిన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆర్య సినిమా సూపర్ సక్సెస్ అయిన వెంటనే ఆయన రామ్ తో జగడం అనే సినిమా చేసి ఫ్లాప్ నైతే మూటగట్టుకున్నాడు. ఇలా ఒక హిట్ మరొక ఫ్లాప్ తో కెరియర్ ను అలా లాక్కుంటూ వచ్చాడు సుకుమార్. ఎప్పుడైతే రామ్ చరణ్ తో రంగస్థలం సినిమా చేశాడో అప్పుడు స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. అంతేకాకుండా తనకున్న ఇమేజ్ ను అమాంతం తారా స్థాయికి పెంచేసుకున్నాడు. ఆ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేసి భారీ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఒక పెను ప్రభంజనం అయితే సృష్టించేసింది. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైపోయాడు ఈ డైరెక్టర్. ఇది ఇలా ఉంటే వరుసగా 3 సినిమాలు 1990 నుండి 2000 సంవత్సరం నాటి టైం లైన్ లోనే స్టోరీలను ఎంచుకున్నాడు. ఇలా ఎందుకు ఆయన ఈ టైం లైన్ స్టోరీలను మాత్రమే తన సినిమాల కోసం ఎంచుకుంటున్నాడు? ప్రస్తుతం జరుగుతున్న టైం లైన్ లో స్టోరీలు ఎంచుకొని ఆయన సినిమాలు చేయలేడా అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సుకుమార్ ఏ జోనర్ లో అయినా సినిమాలు చేయగల సత్తా ఉన్న డైరెక్టర్. అయినప్పటికీ వరుసగా అలా సినిమాలు చేసేసరికి ప్రస్తుతం ప్రేక్షకులకు సుకుమార్ మీద బోరు కొట్టే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు పుష్ప 2 సినిమా తర్వాత ఆయన రామ్ చరణ్ తో చేయబోయే సినిమా ప్రజెంట్ టైం లైన్ లో ఉండేలా చూసుకుంటే మంచిదని చాలా మంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సుకుమార్ తనదైన రీతిలో పుష్ప 2 సినిమాతో 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టడమే తన లక్ష్యంగా పెట్టుకుని ముందుకైతే వెళ్తూ ఉన్నాడు. మరి ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదంటే మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. చూడాలి మరి సుకుమార్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి రామ్ చరణ్ తో చేయబోయే సినిమా ప్రజెంట్ టైం లైన్ లో తెరకెక్కిస్తే మంచిదని చాలా మంది సుకుమార్ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఇది గైస్, మరి సుకుమార్ చేసే సినిమాల గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.